బ్రేకింగ్ చూస్తున్నాం. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు ముంబైలోని అంధేరి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. 2018లో వర్మపై మహేష్ చంద్ర చెక్ బౌన్స్ కేసు పెట్టారు. ఈ కేసుపై విచారణ చేపట్టినటువంటి ముంబై అంధేరి కోర్టు వర్మకు 3 నెలల జైలు శిక్షను విధించింది. పరిహారం చెల్లించకపోతే వర్మకు మరో 3 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాలంటూ కూడా స్పష్టం చేసింది. వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు ముంబైలోని అంధేరి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. 2018లో వర్మపై మహేష్ చంద్ర చెక్ బౌన్స్ కేసు పెట్టారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ముంబై అంధేరి కోర్టు వర్మకు 3 నెలల పాటు జైలు శిక్ష విధించింది. పరిహారం చెల్లించకపోతే వర్మకు మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలంటూ కూడా ఆదేశం జారీ చేసింది. ఇక వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకి సంబంధించి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అరెస్టుకు మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెక్ బౌన్స్ కేసులో వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మకు ముంబై మెజిస్ట్రేట్ కోర్టు 3 నెలల పాటు జైలు శిక్ష విధించింది. ఈ కేసు అంటే ఒక చెక్ బౌన్స్ కేసులో ఆయనకి 2018లో ఆయన పైన ఫైల్ చేశారు. ఈ కేసులకు సంబంధించి అంటే సెక్షన్ 138 కింద ఈ కేసు నమోదైంది. ఈ సెక్షన్ కింద చూస్తే పెనాల్టీ విధిస్తారనమాట. కోర్టు పెనాల్టీ విధిస్తుంది లేదా జైలు శిక్ష విధిస్తుంది అనమాట. దాని కింద 3.72 లక్షలని పెనాల్టీ కట్టాలని చెప్పేసి, లేకపోతే 3 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాలని చెప్పి ముంబై మెజిస్ట్రేట్ కోర్టు ఆర్జీవీకి ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపైన ఆయన ఎలా స్పందిస్తారనేది చూడాల్సింది. రైట్ మోహన్, థ్యాంక్ యూ.